వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రివర్గ సభ్యులకు సూచించారు సీఎం చంద్రబాబు. బాబాయి గొడ్డలి, కోడికత్తి, గులకరాయి వంటి తరహాలో కుట్రలకు తెలరేపారని, అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు వైసీపీ చూస్తుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా మంత్రులతో భేటీ అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ మరణం అనంతరం సీసీ కెమెరాలతో ఒక్కో విషయం బయటకు వచ్చిందన్నారు. ఇందులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. తాము అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేసే అవకాశం ఉందన్నారు. తాము చేస్తున్న మంచి పనులు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబు అన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం తమపై లేనిపోని నిందలు వేసే కుట్రలు చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న వాటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొడదామని చంద్రబాబు మంత్రులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేసిందని చంద్రబాబు విమర్శించారు. విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థను నాశనం చేశారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సరైన విధి విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ నియామకాలను సక్రమ పద్ధతికి తీసుకొద్దామని తెలిపారు. స్వర్ణగ్రామం పేరుతో ఉన్నతాధికారులు పల్లెనిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని నిర్ణయించారు. గ్రామాలకు వెళ్లి 3 days 2 nights అక్కడే ఆ విలేజ్లోనే స్పెండ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో విలేజెస్ని, అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేకపోతే ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అవగాహన, ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇక నుంచి డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపును ఆమోదించింది. యువజన పర్యాటక శాఖ జీవోల నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో టూరిజానికి ఉన్న అవకాశాలపై చర్చించింది. టూరిజం కి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం టూరిజం డెవలప్మెంట్కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఇచ్చే సంక్షేమ పథకాలు 4 రెట్లు అధికమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇంత చేసినా సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామన్నారు. రిషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై చర్చించాలని మంత్రులకు సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలని మంత్రులకు సీఎం సూచించారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఏపీలో కరువు కష్టాలు తీరుతాయని అన్నారు చంద్రబాబు.